సైలెంట్ గా జర్నీ చేస్తుంటే ఏదో లైబ్రరీలో ఉన్నట్టుంది. సాంగ్స్ పెట్టమని చెప్పండి మ్యామ్ ప్లీజ్. ఏ డ్రైవర్, సాంగ్స్ పెట్టు. అలాగే మేడం. మ్యామ్ సౌండ్ తగ్గించాడు మ్యామ్. ఏ డ్రైవర్, సౌండ్ పెంచు. ఏమయ్యా డ్రైవర్, చెవులు వినిపించడం లేదా? సౌండ్ పెంచు. ఏయ్ సైలెంట్గా కూర్చోలేరా? బస్ ఎక్కిన దగ్గర నుంచి ఓ గోల్ చేస్తున్నారు. సైలెంట్గా కూర్చోండి. ఏ డ్రైవర్, పిల్లల మీద అరుస్తున్నావేంటి? నీకు అనవసరం. నువ్వు జాగ్రత్తగా రోడ్డు చూసి నడుపు. సారీ మేడం. కాన్సంట్రేషన్ అంతా డ్రైవింగ్ మీద కాకుండా స్టూడెంట్స్ మీద ఉందేంటి? నువ్వు కంట్రోల్లో లేకపోతే ఏమవుతుందో చెప్పాను కదా. పోనీ బండి. ఏంటి అలా చూస్తున్నావు? ఏయ్ సైలెన్స్. మేడం అది ఫోన్లో ఏదో తేడా గీడా అంటున్నావు, ఏమైంది? అమ్మో, అయితే మ్యాటర్ అంతా ఏం వెళ్ళలేదన్నమాట ఇవిడ. ఓకే. అడుగుతుంటే అలా చూస్తున్నావేంటి? అదే మేడం, నేను వెళ్ళే బస్కి వేరే డ్రైవర్ని పంపించాను మేడం. అతని విషయంలో ఏం తేడా రాకూడదని జాగ్రత్తలు చెప్తున్నాను మేడం. మళ్ళీ నా పేరు పోకూడదు కదా మేడం. నీకే ఒక పేరు లేదు, ఇక వాడికేంటి పేరు? అయినా ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదని తెలీదా? ఏం కాలేదు కదా మేడం. ఏమైనా అయితే అడగడానికి నేను ఉండాలి కదా, చెప్పడానికి నువ్వు ఉండాలి కదా. సారీ మేడం. అబ్బా మేడం, మేడం చాలా తప్పు చేస్తున్నారు మీరు. నేనేంటి తప్పు చేసేది? ఆ పదం నా డిక్షనరీలోనే లేదు. ఇప్పుడైనా ఫోన్ మీద ధ్యాస కాకుండా డ్రైవింగ్ మీద పెట్టు, లేదంటే పిల్లలతో పాటు నీకు కూడా పనిష్మెంట్ ఇస్తా. ఇదిగో. సార్ 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 రండి రండి. పిల్లల ఎక్స్కర్షన్ బండికి అసలు వెళ్లాల్సిన డ్రైవర్ ఆయన, దానికి ఓనర్ ఏంటి సార్? అసలు మీ స్థానంలో అతనెందుకు వెళ్ళాడు? మీరేం చేస్తున్నారు? సార్, ఉదయం కొంతమంది వచ్చి నన్ను కిడ్నాప్ చేసి నా స్థానంలో వేరే ఒక అతన్ని డ్రైవర్గా పంపించారు సార్. ఏంటి బాబు నువ్వు చెప్పేది? నీ స్థానంలో వేరే వాళ్ళు ఎందుకు వెళ్తారు? అసలే ఆ బస్సులో చాలా మంది పిల్లలున్నారు. సార్, మీకు అనుమానం వచ్చి నాకు ఫోన్ చేసినట్టే నాకు అనుమానం వచ్చి ఇతనికి ఫోన్ చేశాను. ఇతన్ని బెదిరించి ఒంట్లో బాగలేదని చెప్పించారు. అవును సార్. అంటే ఇవాళ పిల్లల్ని ఎక్స్కర్షన్ తీసుకెళ్లిన డ్రైవరు నిన్ను కిడ్నాప్ చేసిన వాడేనా? అవును సార్. అందరూ పొద్దున్నే ఎక్కడికో వెళ్ళిపోయారు సార్. నా దగ్గర ఉన్న ఒక్క రౌడీని కొట్టి ఎలాగో పారిపోయి వచ్చేసాను సార్.
ఏమండి ఏంటండి వీళ్ళు చెప్పేది? అంటే ఇప్పుడు పిల్లల బస్ కి డ్రైవర్ గా వెళ్ళింది మన ఇంటి మీద దాడి చేసిన రౌడీలా? ఏం మాట్లాడుతున్నావు మిస్సమ్మా? మన ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు కదా, వాళ్ళెలా ఇది చేయగలరు? అంతే కదా మరి. ఏమండి ఏదో ఒకటి మాట్లాడండి. ఇక్కడ మీరు ఆలస్యం చేసే కొద్దీ అక్కడ పిల్లలకి ఏ ప్రమాదమైనా రావచ్చు. ఏమండి నాకు చాలా కంగారుగా ఉంది. ఏదో ఒకటి చేయండి. అసలు ఏం జరిగిందో కనుక్కోండి. ఎప్పుడు వచ్చేది నువ్వు కాదు కదా. ఒక్క నిమిషం రాథోడ్, ఇతని ఫోన్ నంబర్ తీసుకో. రాథోడ్, సార్ అతని నంబర్ తీసుకున్నావు కదా, కాల్ చేయి. సార్ హలో చెప్పన్నా. హలో, ఎక్కడి దాకా వెళ్ళావు? హైవే దాటి ఫారెస్ట్ వైపు వెళ్తున్నా అన్నా.